ఏపీ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. మద్యం పాలసీ రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ విషయాలన్నీ వెల్లడించింది. కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. నూతన మద్యం విధానంపై చర్చించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన మద్యం విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. మద్యం పాలసీ రూపకల్పన కోసం 6 రాష్ట్రాల్లో అమలు మద్యం విధానాలు, అమ్మకాలను పరిశీలించినట్లు చెప్పారు. కొత్త మద్యం పాలసీని తాజాగా ఏపీ కేబినెట్ భేటీలోనూ ప్రస్తావించారు. ఇక ప్రభుత్వ మద్య దుకాణాల పేరుతో మల్టీనేషనల్ కంపెనీల బ్రాండ్స్ లేకుండా గత ప్రభుత్వంలో చేశారు. వారి సొంత బ్రాండ్లైన జయ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన మద్య విధానంపై సీఎం ఆదేశాలతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ చేసి బెస్ట్ పాలసీలపై అధ్యయనం చేశామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. గత ప్రభుత్వ మద్యం పాలసీ ఈ సెప్టెంబర్తో క్లోజ్ అవుతుంది. రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ అలాగే జిల్లా స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు. క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. మాకున్న అవగాహనతో కొత్త మద్యం పాలసీ రూపకల్పనలో సహకరించామని మంత్రి మనోహర్ తెలిపారు. ఏపీలో అధికారంలోకి వస్తే పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా తక్కువ ధరకే మద్యం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త మద్యం పాలసీ పైన కసరత్తు పూర్తి చేశారు. అక్టోబర్ 1 నుంచి మద్యం పాలసీ అమలులోకి రానుంది. పాలసీలో భాగంగా మద్యం విక్రయాలు, ధరలకు నూతన మార్గదర్శకాలు ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం తిరిగి టెండర్ల ద్వారా బార్లు, మద్యం దుకాణాలు నిర్వహించేలా సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు 18వ కేబినెట్లో నూతన పాలసీకి ఆమోదం తెలిపి 19వ కొత్త దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. బార్లు, ధరలకు, ఫీజులపైన తుది కసరత్తు జరుగుతుంది. అదేవిధంగా బార్లు, మద్యం దుకాణాలకు ఎంత దూరం ఉండాలి, ఇలాంటి నిబంధనలు అమలు చేయాలనే దానిపైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తుది ముసాయిదా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విమర్శలకు తావు లేకుండా నోటిఫికేషన్ ఉండాలని భావిస్తున్నారు. అదే సమయంలో బ్రాండెడ్ మద్యం అమ్మకాలను తిరిగి రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. తక్కువ ధరలకే అమ్మకాలపైన చర్చించారు. తిరిగి రాష్ట్రంలో తమ ఉత్పత్తులను విక్రయించుకునేలా ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని, వినియోగదారుడిపైన భారం పడకుండా ధరలను ఖరారు చేయాలని సూచించారు. ఈ మొత్తం అన్ని అంశాలపైన 19న స్పష్టత రానుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.